హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉదయం 5:30కి లెగిసి నా పనులను చూసుకొని నేను 6:30 కల్లా నా 2 బ్యాగులు తీసేసుకొని నేను ఉదయానికే నా వ్యాపారానికి వెళ్ళిపోయాను. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తానండి టీవీఎస్ ఎక్సెల్ మీద. ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 11 అవుతుంది. నేను 10:30కే కట్టేసానండి. రోడ్డు ఖాళీగానే ఉన్నాయి. సరే, అయితే పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, కానీ పోలీస్ హడావిడి ఏదో ఉంది, ఏదో జరుగుతుంది బయట. ఏదో అమరావతి ఓపెనింగ్, అమరావతి ప్రారంభం మే 2వ తారీఖున అని చెప్పి చదివాను నేను. సరే ఫ్రెండ్స్, మన రోజువారీగా ఇగో నా సంచులు తెచ్చేసుకున్నాను. ఇగో నా సంచులు. నేను పనికి వెళ్ళి వచ్చేసాను. ఈరోజు నాకు నా దగ్గర కొత్త ప్యాంట్ బిట్ ఒకటి తీసుకుంటే సైజు కోసం అక్కడ మాకు తెలుస్తున్న వాళ్ళకి సైజ్ తెమ్మంటే సైజ్ తెచ్చి ఇచ్చాను. ప్లస్ ప్యాంట్ బిట్ కూడా ఇచ్చాను. వాళ్ళు కొడతానన్నారు. వాళ్ళకి ఆది ఇచ్చేసి వచ్చేసాను. ఇది మాత్రం ఈ టోపీ అండి. అలా వాటర్ పట్టలేదు. ఈ 2 సంచులు పైన పెట్టేద్దాం. పెట్టిన తర్వాత మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అబ్బా, ఇవి సంచులు ఎప్పుడు ఇక్కడ అటకలా కట్టి పైన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు వచ్చిన ఆదాయంలో నేను 1100-1200 పెద్దగా చూడలేదు. 1100-1200 అన్నట్టుగా ఉన్నాయి. ఫోన్పే మాత్రం 75 రూపాయలు చేశారు. చిల్లరగా కాయిన్స్ మటుకి 10 రూపీస్ కాయిన్స్ కానీ పెద్దగా ఏం రాలేదు. 20 రూపీస్ కాయిన్స్ అసలు రాలేదు. అయితే నేను యావరేజ్గా కొన్ని సందులు తిరిగాను, కొన్ని సందులు వదిలేసాను. ఎందుకంటే ఎండ పెరిగే కొందుకు నేను చేయలేను. అన్నమాట చెప్తున్నా కదా. మాకు విజయవాడలో కొంచెం బాగా ఎండ ఉంటుందండి. మీరు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా మీ ఏరియాలో మీకు ఏమైనా చల్లగా ఉంటుందేమో కానీ మాకు మాత్రం విజయవాడలో ప్రస్తుతానికి మా ఇంట్లో మాత్రం 32 ఉందండి. 32 డిగ్రీస్ అనమాట. అంటే బయట ఎక్కువ ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈరోజు నేను తెచ్చిన సంపాదన ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇంకా ఉన్నాయి చూద్దాం. 100 ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ సంపాదించుకున్నాను. ఒక చిన్న వ్యాపారం చేసే అంతంత మాత్రానగా నేను చిరు వ్యాపారం చేసుకుని నా కుటుంబాన్ని నడుపుకుంటే హ్యాపీగా బతికేస్తున్నా. అంటే భార్య, నేను, నా చిన్న కొడుకు. మరి మేము ఎంత ఆనందంగా హ్యాపీగా చిరు వ్యాపారం, చిన్న పెట్టుబడి పెట్టుకొని మేము హ్యాపీగా పని చేసుకుంటున్నాం కదా. మరి మీలో ఎంతమంది ఖాళీగా కూర్చొని ఇబ్బంది పడుతూ అసలు ఆ పని కూడా చెయ్యలేక, ఏ పని చేయలేక, లేకపోతే ఏ పని దొరకలేక మీరు ఇబ్బంది పడుతున్నారో అని నేను అనుకుంటున్నాను. లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వ్యాపారం చేసుకోండి, హ్యాపీగానే ఉంటుంది. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం. లేదు నాకు కుదరదంటే మీరు ఏ వ్యాపారం అన్నా చేసుకోవచ్చు. బతకడానికి ఏదైనా మనం నిజాయితీగా హ్యాపీగా బతకడం కావాలి. మనం ఎంతో కొంత సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం అంత తాత లేదు, ఎక్కువ లక్షలు సంపాదించే తాత లేదు, అంత చదువులు లేవు. పోనీ అంత చదువుకున్న వాళ్ళు కూడా యావరేజ్గా సంపాదించుకుంటూనే ఉన్నారు. చాలా మంది 3 మంది చదివారు. ఎంతమంది చదువుకుంటారు మీకు తెలిసే ఉంటది. సరే ఫ్రెండ్స్, ఎంతమంది చదివారు కదా, ఇంతమంది చదివే వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి ఎంప్లాయీగా. సరే, నాకు వచ్చిన ఈ డబ్బుల్లో ఒకసారి లెక్క పెట్టుకుంటాను. మనకేంటంటే ఫ్రెండ్స్, మనకు బతకడం ముఖ్యం. ఎంతో కొంత హ్యాపీగా మన ఇల్లు వెళ్తుందా, నేను నెల నుంచి చేస్తున్నాను, ఇల్లు చక్కగా నడుపుతుంది.
మరి రోజు నువ్వు సంపాదించేది ఏంటి, నువ్వు సంపాదించే సంపాదన మాకు దేనికి పనికిరావని మీరు అనుకోవచ్చు కొంతమంది, కానీ మాకు సరిపోతాయండి. ఎందుకంటే మేము కొంచెం కొద్ది గొప్ప ఉన్నవాళ్ళం కాదు, లోలో ఉన్నవాళ్ళం కాదు, యావరేజ్ మనుషులం అనమాట. అంటే మధ్య తరగతి 30 కాకుండా ఉన్నవాళ్ళం మేము. అయితే మాకేంటంటే ఒక దగ్గర పని చేయడం నాకు ఇష్టం ఉండదు స్టార్టింగ్ నుంచి. కానీ చాలాళ్ళు పని చేసి కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా, కానీ నాకు దారి తెలియలేదు. ఏం చేద్దాం దారి తెలియక నాకు ఈ దారి తెలిసింది. ఈ దారి తెలిసిన తర్వాత వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత నాకు హాయిగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వచ్చేసా 10:30 కట్టేసుకున్నా, 11, ఇప్పుడు 5 నిమిషాలకు 11 అవుతుంది. ఇప్పుడు కాసేపు అయినాక స్నానం చేసి శుభ్రం చేసి చక్కగా అన్నం పెట్టింది, హ్యాపీగా ఏసీ వేసేస్తున్నాను. అన్నం తిని అమ్మగా పనుకుంటాను. 3:00-3:30 లేస్తాను. మళ్ళీ లేచి ఒక కప్పు కాఫీ వేస్తుంది, తాగేసి హ్యాపీగా పనుకుంటా. సాయంకాలం సరుకు వెళ్ళాలనుకుంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే ఈరోజు కొంచెం కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం అవుతుంది. ఆ కరెంట్ బిల్లు కట్టేస్తాను కాబట్టి ఈ రోజు డబ్బులు అట్లా వాడేసేసుకుంటాను. తర్వాత రేపు వచ్చిన డబ్బులు తిప్పిపోసుకొని దాన్ని సెట్ చేసుకుంటారు. ఒకసారి లెక్క పెడదాం ఫ్రెండ్స్ మీ ముందే. 1 2 3 4 5 6 7 7 7 1 2 3 4 5 7 810 రూపాయలు 820 రూపాయలు ఉన్నాయి ఇందులో. 2 3 4 5 5 6 7 1 2 3 4 5 5 30 830 రూపాయలు. 830 రూపాయలు 70 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నా. అప్పుడు ఎంత 900. ఈ 200 రూపాయలు ఎచ్చాలైనవి, 235 రూపాయలు ఎచ్చాలైనవి. ప్లస్ ఫోన్ పే వచ్చి 75 రూపాయలు. మొత్తం కలిసి ఎంతో మీరే లెక్కేసేయండి, సరిపోద్ది, తెలిసిపోద్ది. ఎందుకంటే ఇక్కడ 900 1130 ఒక 75 అటు ఇటుగా 1200 1 రూపాయి అటు ఇటుగా చిల్లర అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇక మీకు ఈ అచ్చాలు కూడా చూపిస్తాను. నేను ఏం తెచ్చాను చూడాలిగా. మళ్ళీ మీరు ఏదో తెచ్చాడు మూట పక్కన పెట్టేశాడు మాకేం చూపించలేదు మళ్ళీ అదో కామెంట్ పెడతారు, నాకు తెలుసు. అడ్డుతు పని చేస్తుంటే అల్లుపే సొల్లుపే ఉండదు, అల్లుపే నవ్వుతుంది. నాకైతే అలుపు సలుపు ఉండదండి, నేను హ్యాపీగా పని చేసుకుంటా. మీరు తిట్టుకోండి ఏమని అనుకోండి, ఏదైనా చేసుకోండి, నేను మట్టుకి హ్యాపీగా ఉంటాయి. 1 లీటర్ పామాయిల్ తెచ్చుకున్నానండి నేను. పామాయిల్ లేదంటే దాన్ని ఏమంటారు, ఆయిల్ గబుక్కర రాట్ల, ఆయిల్ పేరు రాట్ల, చెప్తాను మీకు. ఇక పంచదార 1 కేజీ, 1 కేజీ బెల్లం, 1 కేజీ పంచదార, 1 కేజీ బెల్లం. ఇంట్లోకి అవసరం వచ్చినాయి. ఇగో నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతూ ఉంటాయి ఎక్కువగా. సరే ఫ్రెండ్స్, అవన్నీ తెచ్చేసాను. మరి నేను ఇంత హ్యాపీగా ఈరోజు శుక్రవారం అండి, చూసారా ఒకసారి. అంటే ఇందులో మనం ఎంత వాడుకోవచ్చు మీరు ఎస్టిమేషన్ వేయండి. ఈ డబ్బులు మీరు ఒక్కసారి ఎస్టిమేషన్ వేయండి. ఈ డబ్బులు మీరు ఒకసారి ఎస్టిమేషన్ మనం ఎంత వాడుకోవచ్చు చెప్పండి. ఎంత వాడుకోవచ్చు మనం? ఎంత హీనంగా వేసుకున్నా ఇందులో సగం వాడుకోవచ్చు. 1200 అనుకోండి, మీరు 1200 సంపాదిస్తే సగం వాడుకోండి, ఏమైంది ఇంతని నేను చెప్పను. మరి నాకు ఇప్పుడు ఈరోజు ఈ డబ్బుల్ని మీరు చూస్తున్నారా, ఈ డబ్బుల్ని నేను హ్యాపీగా సరదాగా తిరుగుతూ హ్యాపీగా జనాలతో మాట్లాడుతూ సంపాదించేశా. మరి నా ఇల్లు ఇద్దుగా నా ఇంట్లో కనీసం నేను 500 తీసుకున్నా, వాళ్ళకి ఇంట్లో కనీసం 300 200 పాలకో ఆటుకో మరి చిన్న చిన్న చీట్లు అయ్యి ఇవన్నీ కట్టుకొని రొటేషన్ చేసేసుకుంటాగా. వేరే అప్పులు ఏమి ఉండవు, వేరే అప్పులు చెయ్యను. అయితే చిన్న అప్పులు ఉన్నాయి చెప్పాను, రేపు మే కానీ జూన్ ఎండింగ్కి మొత్తం క్లియర్ చేస్తాను. అక్కడి నుంచి మొత్తం పొదుపు ఉంటుందండి. ఎందుకంటే ఆ పొదుపు వేరుగా చేద్దామని ఒక ప్లాన్ చేసేసాను, మొదలు పెడతాను ఇక ఫ్రెండ్స్. మరి మీరు ఎవరైనా సరే పని లేక చాలామంది పని ఏదైనా పని చేస్తే కలిసి రాట్లా, అది వ్యాపారం కావచ్చు లేదంటే ఏదైనా పనికి వెళ్ళొచ్చు, అది మీకు కలిసి రాట్లా. మరి కలిసి రానప్పుడు ఏం చేయాలి? ప్రయత్నం మాత్రం విరమించకూడదు. ఇప్పుడు నేను ఇందులో 1,40,000 రూపాయలు అప్పులు అయితే స్టార్టింగ్ నేను వదల్లా, ఏడ్చా. అంటే నాలో నేను ఏడ్చా, కళ్ళీడు ఏడ్చం కాదు, దిగమింగుకున్నా, కూర్చున్నా. అసలు ఇదేంటి, దీని తతంగం ఏంటి, దీని వ్యవహారం ఏంటి అని చెప్పి మొత్తం అసలు రేట్ బుల్గా మొత్తం కూర్చొని అన్ని చేసి దసరా హ్యాపీగా నా భార్య బిడ్డల్ని పెంచుకొని సంతోషంగా హాయిగా ఉన్నాను. మరి మీరు కూడా ఎవరైనా సరే పలానా పని చేస్తే కలిసి రావట్లేదని చెప్పి మీ మనసులోకి చాలా మంది ఉంది. నేను ఏదైనా వ్యాపారం చేస్తే కలిసి రాట్లా, మళ్ళీ ఏదైనా వ్యాపారం పెడితే సెట్ అవట్లా. సరే వ్యాపారం తీసి మళ్ళీ ఇంకో వ్యాపారం పెట్టాం, అది కొన్నాళ్ళు సాగింది, అది డిమికిలు కొట్టింది. మళ్ళీ ఇంకో వ్యాపారం పెట్టారు, అది డిమికిలు కొట్టింది. ఇలా వ్యాపారాలు చేస్తూ ఉన్న డబ్బులంతా అయిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి అప్పులు పాలైపోయి అవి కట్టలేక నానా రకాలుగా ఇబ్బందులు పడాలి. అంతంత పెద్ద షాపులు పెట్టేసి పెద్ద
పెద్ద పెట్టుబడి పెట్టేసి వ్యాపారాలు చేయొద్దు. స్మాల్ అంటే చిన్న చిరు వ్యాపారం పెట్టండి, అర్థం చేసుకోండి. ఈ కొంతమంది అనుకోవచ్చు, నువ్వు తెచ్చే డబ్బులు మాకేం, నువ్వేంట రోడ్డు మీద తిరుగుతున్నావు, రోడ్డు మీద తిరిగేసేసి ఏదో 10 పరక తెచ్చుకొని నువ్వు మాకు చూపిస్తున్నావు అని చెప్పి మీలో చాలా మందికి అనిపిస్తుంది. ఏమంటే ఎవరి బరువు ఆడదండి, ఎవ్వరి బరువు వాళ్ళది, ఎవ్వరి బరువు వాళ్ళు మోసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ డబ్బులు కూడా లేక ఇంటిలో సతమతం అవుతూ ఆలు మగలు కొట్టుకొని ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించలేక వాళ్ళ నానా సమస్యలకి గురి అయ్యి ఇబ్బందుల పాలయ్యి ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక, ఏ పని చేయాలో తెలియక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారండి. ఇప్పుడు మన స్థాయి అంతే, మేము 500 తెచ్చుకుంటాం. ఒక్కొక్క స్థాయి 1000 రూపాయలు చేస్తారు, ఒక్కొక్క స్థాయి 2000, ఒక్కొక్కళ్ళు 5000 సంపాదించేవాళ్ళను, డిగ్రీ చేసి నెల సంపాదనలు సంపాదించి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు సంపాదించేవాళ్ళు ఉన్నారు, 3 లక్షలు సంపాదించేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళతో పాటు మనం పోల్చుకోకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నిన్ను నువ్వు నమ్ముకో. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు నమ్ముకో. నీకొచ్చిన దాంట్లోనే అది 10 రూపాయల 20 రూపాయలు ఎప్పుడు చూడొద్దు, వచ్చిన ప్రాఫిట్ ఎంత అని చెప్పి ఆలోచించుకొని అది మాత్రమే నువ్వు తీసుకొని చిన్న వ్యాపారం చేసుకొని హ్యాపీగా బతికేసి అంతే. నేను ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతాను మీతో, ఏమన్నదో ఈ నా బట్టలు పనిలో బట్టలు అండి, అయిపోయింది. ఓకే, నేను మీకు అన్ని వివరంగా చెప్పేశాను. మీరందరూ కూడా చిన్న చితక వ్యాపారం చేసుకొని నాకులాగా కొంతమంది ఎవరైనా సరే హ్యాపీగా బతుకుతారని చెప్పి నా చిన్న కోరిక. మీకు ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక లైక్, కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని ముందుంచి మీరు నన్ను నడపండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మంచి కంటెంట్తో మీ ముందుంటా. బాయ్, అంతవరకు.